గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోని అయ్యప్ప నగర్ కాలనీలో గల వీధుల్లో రోడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండ్ల స్వామి, మూత వీరారెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ వీధులు రోడ్లు మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా సార్లు చెప్పి ఉన్నామని, ఇప్పటి వరకు ఏ వీధుల్లోని రోడ్లను బాగు చేయడం లేదని, సీసీ రోడ్లు వేయటం లేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు ప్రారంభోత్సవం ఈ కాలనీలోనే గత ప్రభుత్వం లోని మంత్రివర్యులు అధికారులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారని, దాంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారని, ఆ ఆనందం ఆవిరైపోయిందన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీ 15వ వార్డు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా పాడై అక్కడ నడుస్తున్న మన పబ్లిక్ నడవరాకుండా కాలు వేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ పోయే వీధిలో ఎడమవైపుకున్న కాలనీ యొక్క కల్వర్టు కూలిపోయి ఉన్నది. అది ఏ సమయంలో ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇట్టి విషయాన్ని అక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్ తరఫున అందరము మన కమిషనర్ వద్దకు వచ్చి కలిసి వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడ ఏదైతే పాడైన రోడ్లు ఉన్నాయో రోడ్లను మరమ్మతులు తాత్కాలిక మరమ్మతులు చేసి భవిష్యత్తులో రోడ్లను బాగు చేయించాలని చెప్పి విజ్ఞాన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అయ్యప్ప నగర్ కాలనీ కోసము గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇంతకుముందున్న అధికారులకు కూడా రోడ్లు బాగు చేయాలని చెప్పినాం. ఇంతవరకు కూడా పూర్తి చేయడం లేదు. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు నివసించని ప్రాంతాలలో, ఓపెన్ ప్లాట్స్ ఉన్న ప్రాంతాలలో అవసరం లేని చోట సీసీ రోడ్లు నిర్మించి ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ రూపకంలో వచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికైనా పాలకులు కానీ ఇక్కడున్న అధికారులు కానీ వాస్తవాలను గ్రహించి ప్రజలు నివసించే ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్లు కానీ మిగతా అభివృద్ధి పనులు కానీ మరమ్మతులు చేపించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకొని చేయకపోతే భవిష్యత్తులో కూడా ఆ కాలనీలో ఉన్న అన్ని ప్రజలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాము.